Hello everyone, this is day 47 weight loss workout with me. సో మీరు కంప్లీట్ బిగినర్ అయి ఉన్న నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నా, నేను ఆల్రెడీ 46 డేస్ వర్కౌట్ పైన అప్డేట్ చేశాను. మీరు వర్కౌట్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే కనుక మండే డే 1 చేసి మళ్ళీ వెడ్నెస్డే డే 1 రిపీట్ చేయండి. ట్యూస్డే డే 2 చేసి మళ్ళీ థర్స్డే డే 2 రిపీట్ చేయండి. సో ఇలా వర్కౌట్స్ కనుక మీరు రిపీట్ చేస్తూ ఒక 3 to 4 వీక్స్ చేయగలిగితే మీ వర్కౌట్ ఫామ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో ఈరోజు మనం చైర్ యూస్ చేసి స్క్వాట్స్ ఎలా చేయాలి, లెగ్స్ని ఎలా ట్రైన్ చేయాలో చూద్దాం. సో ఇంకా లేట్ చేయకుండా మనం వర్కౌట్ స్టార్ట్ చేసేద్దాం. స్టార్టింగ్ విత్ నెక్ రొటేషన్. సో ఫస్ట్ మనం వార్మప్ చేస్తున్నాం. మీ లెగ్స్ని షోల్డర్ లెంగ్త్లో ప్లేస్ చేసుకోండి. మీ హ్యాండ్స్ని ఇలా హిప్స్ దగ్గర ప్లేస్ చేసుకొని ఈచ్ సైడ్ 12 రెపిటేషన్స్ చేయాలి. స్టార్ట్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24. So next, arm swings. Each hand 12 repetitions. Start. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24. నెక్స్ట్ లెగ్ స్వింగ్స్. సో లెగ్ స్వింగ్స్ చేసేటప్పుడు మీరు వాల్ కానీ డోర్ కానీ సపోర్ట్ తీసుకొని చేయండి. సో ఇట్లా డోర్ సపోర్ట్ తీసుకొని మీరు ఏదైతే లెగ్ని స్వింగ్ చేద్దాం అనుకుంటున్నారో ఆ లెగ్ని 90 degrees లిఫ్ట్ చేసి మీరు స్లోగా స్వింగ్ చేయాలి. ఇట్లా స్వింగ్ చేసినప్పుడు మీ నీస్ని ఇన్వాల్వ్ చేయకూడదు, మీ హిప్ని ఇన్వాల్వ్ చేయాలి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. నెక్స్ట్ ఆల్టర్నేట్ లెగ్ సేమ్. 1. ఇన్ కేస్ మీరు 90 degrees లిఫ్ట్ చేసి స్వింగ్ చేయలేకపోతే అట్లీస్ట్ 45 degrees అయినా లిఫ్ట్ చేసి స్వింగ్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. సో మన వార్మప్ కంప్లీట్ అయింది. సో ఈరోజు మనం చైర్ యూజ్ చేసి వర్కౌట్స్ చేస్తున్నాం. సో ఆల్రెడీ ఈ వర్కౌట్స్ అన్నీ మనం ప్రీవియస్ వీడియోలో చేసినవే తెలుసు కదా. మన వర్కౌట్స్ని రిపీట్ చేస్తూ ఉంటేనే మన వర్కౌట్ ఫామ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో ఇట్లా చైర్ చూస్ చేసుకోండి. ఇప్పుడు మనం చేయబోయేది చైర్ స్క్వాట్స్. సో స్క్వాట్స్లో మనకి ప్రోగ్రెషన్ ఉంటుంది, ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టు. సో ఫస్ట్ మనం 45 degrees వాల్ స్క్వాట్ చేసాం, 90 degrees వాల్ స్క్వాట్ చేసాం. ఇప్పుడు చైర్ స్క్వాట్ చేస్తున్నాం. ఫ్రీ స్క్వాట్స్ చేయాలి అనుకుంటే కనుక ఈ ప్రోగ్రెషన్ ఫాలో అయితే మీ క్వాడ్రిసెప్స్ స్ట్రెంగ్త్ అనేది, మీ థైస్ స్ట్రెంగ్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో ఫస్ట్ పొజిషన్ చెప్తాను. సో మీ హైట్ బట్టి మీ లెగ్స్ని ఈ చైర్ హ్యాండిల్కి ఎవేగా ప్లేస్ చేసుకోండి. ప్లేస్ చేసుకొని మీరు
ఇట్లా కిందకి డ్రాప్ అయినప్పుడు మీ అప్పర్ బాడీ 45 డిగ్రీస్ ఉండేటట్టు చూసుకోండి. అండ్ నెక్స్ట్ మీరు ఇట్లా ఎదరికి బెండ్ అయినప్పుడు మీ నీస్ అనేవి మీ థమ్ ఫింగర్ కన్నా ఫార్వర్డ్ వెళ్ళకూడదు. సో మీరు దీన్ని ఇట్లా కిందకి షూట్ చేయాలి. అప్పుడు మీరు ఇట్లా కిందకి చూసినప్పుడు మీ నీస్తో చూస్తే మీ థమ్ ఫింగర్ మీకు కనిపించాలి. అప్పుడు మీ పొజిషన్ కరెక్ట్గా ఉన్నట్టు. స్టార్ట్. మీరు జస్ట్ ఇట్లా వెనక్కి గ్లూట్స్ని ఇలా డ్రాప్ చేసి చైర్కి ఇట్లా టచ్ చేసి లిఫ్ట్ అవ్వాలి అంతే. ఇట్లా కూర్చుంటే మళ్ళీ ఇంటెన్సిటీ ఎక్కువ అయిపోతుంది, అందుకని జస్ట్ టచ్ చేసి లిఫ్ట్ అవ్వాలి. ఓకే, స్టార్ట్. 1 2 ఇలా ఎదరికి బెండ్ అయిపోకూడదు, బ్యాక్ పెయిన్ వస్తుంది. 45 డిగ్రీస్. 3 4 5 6 7 8 9 10 11 12. సో 12 రెపిటేషన్స్ చేసాం. మళ్ళీ బ్రేక్ తీసుకోండి. సెట్కి మధ్య 45 to 60 సెకండ్స్ బ్రేక్ అయితే ఖచ్చితంగా తీసుకోండి. తీసుకొని మీ హార్ట్ రేట్ని బ్యాలెన్స్ చేసుకోండి. లైట్గా వాటర్ సిప్ చేయండి సెట్కి మధ్య. అటు ఇటు వాక్ చేయండి. వాటర్ తీసుకొని హైడ్రేటెడ్గా ఉంటే మీ బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా జరుగుతుంది, మజిల్ క్రాంప్స్ అనేవి ఉండవు. సో ఇన్ కేస్ మీకు నీ పెయిన్స్ కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే, మీరు చేసేటప్పుడు మీకు నీ పెయిన్ వస్తుంటే కనుక అయితే మీకు వైటమిన్ డి డెఫిషియన్సీస్ లాంటివి ఏదైనా ఉండొచ్చు, లేదంటే మీ పొజిషన్ రాంగ్గా చేసినా కూడా వస్తుంది. మరి దాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలంటే ఏం చేయాలి అంటే, మీకు ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో నీ స్ట్రెంగ్థనింగ్ ఎక్సర్సైజ్ కూడా పెట్టాను. సో ముందు అది ప్రాక్టీస్ చేయండి. జనరల్ ఫిజిషియన్ని కన్సల్ట్ అయ్యి మీకు ఏమైనా వైటమిన్ డి డెఫిషియన్సీస్ ఉంటే టెస్ట్ చేయించుకొని సప్లిమెంట్స్ తీసుకోండి. సన్లైట్ కూడా తీసుకుంటూ ఉంటే మీకు వైటమిన్ డి అనేది ఫ్రీగా దొరుకుతుంది. స్టార్ట్. ఫస్ట్ వేరియేషన్, సెకండ్ సెట్. లెగ్స్ ఇలా షోల్డర్ లెంగ్త్లో పెట్టుకోండి. 1 మీరు కంప్లీట్ బిగినర్ అయి ఉంటే కనుక 6 to 8 రెపిటేషన్స్ చేయడానికి ట్రై చేయండి. 2 3 4 5 6 7 8 9 10 11 12. సో 12 రెపిటేషన్స్ కంప్లీట్ అయినాయి. ఫస్ట్ వేరియేషన్లో 2 సెట్స్ కంప్లీట్ చేసాం. మళ్ళీ బ్రేక్ తీసుకోండి, అటు ఇటు వాక్ చేయండి, హార్ట్ రేట్ని బ్యాలెన్స్ చేసుకోండి. లైట్గా వాటర్ సిప్ చేయండి. సో స్క్వాట్స్ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు పొజిషన్ చాలా ఇంపార్టెంట్. మీరు రాంగ్ పొజిషన్లో చేస్తే కనుక మీ బ్యాక్ పట్టేస్తుంది. నెక్స్ట్ మీ నీస్ మీద కూడా ఎఫెక్ట్ ఎక్కువ పడుతుంది. సో మేజర్గా మీరు ఈ ఎక్సర్సైజ్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీరు ఇట్లా కిందకి డ్రాప్ అయినప్పుడు చాలామంది ఇట్లా ఎదరికి డ్రాప్ అవుతారు. ఇట్లా ఎదరికి డ్రాప్ అవ్వకూడదు, ఇట్లా వెనక్కి షూట్ చేయాలి గ్లూట్స్ని. సో అప్పుడు మీకు నీస్ మీద ఎఫెక్ట్ పడదు. సో ఇన్ కేస్ మీరు ఇంటర్మీడియట్ లెవెల్లో ఉంటే కనుక 3 సెట్స్ చేసుకోండి. ఈచ్ సెట్ 12 రెపిటేషన్స్ చేసుకోండి. మీరు అడ్వాన్స్ లెవెల్లో ఉంటే కనుక 3 సెట్స్ 15 to 20 రెపిటేషన్స్ చేసుకోవచ్చు. నెక్స్ట్ స్టాండింగ్ హిప్ సర్కిల్స్. సో చైర్ సపోర్ట్ తీసుకోండి. ఇట్లా తీసుకొని లెగ్ని 90 డిగ్రీస్ లిఫ్ట్ చేసి
ఇలా ఓపెన్ చేసి మళ్ళీ క్లోజ్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. Alternate leg. 1 2 3 లెగ్స్ షోల్డర్ లెంగ్త్లో పెట్టుకోండి. 4 5 6 7 8 9 10 11 12. సో ఫస్ట్ సెకండ్ వేరియేషన్ కంప్లీట్ అయింది. ఫస్ట్ సెట్ సెకండ్ వేరియేషన్లో లైట్గా వాటర్ సిప్ చేయండి, అటు ఇటు వాక్ చేయండి. సో మీరు ఎక్కువసేపు కూర్చొని జాబ్ చేస్తున్నా, ఎక్కువసేపు నిలబడి ఉన్నా, సో ఇలాంటి కైండ్ ఆఫ్ లైఫ్ స్టైల్స్ మీరు ఎక్కువ లీడ్ చేస్తుంటే కనుక ఈ ఎక్సర్సైజ్ అనేది మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే హిప్స్ అనేవి బాగా స్టిఫ్ అయిపోతాయి మీరు ఎక్కువసేపు కూర్చొని ఉన్నా, నిలబడి ఉన్నా కూడా. సో ఈ ఎక్సర్సైజ్ మీకు చాలా హెల్ప్ అవుతుంది, మీ హిప్స్ అనేవి ఫ్రీ అవుతాయి. సేమ్ సెకండ్ వేరియేషన్, సెకండ్ సెట్. స్టార్ట్. ఈచ్ లెగ్ 12 రెపిటేషన్స్ చేస్తున్నాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. ఇన్ కేస్ మీరు కంప్లీట్ బిగినర్ అయి ఉంటే కనుక 6 to 8 రెపిటేషన్స్ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ సేమ్ వేరియేషన్, సెకండ్ సెట్, ఆల్టర్నేట్ లెగ్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. సో మళ్ళీ సెకండ్ వేరియేషన్లో 2 సెట్స్ కంప్లీట్ చేసాం. అటు ఇటు వాక్ చేయండి, హార్ట్ రేట్ని బ్యాలెన్స్ చేసుకోండి, లైట్గా వాటర్ సిప్ చేయండి. మీరు కంప్లీట్ బిగినర్ అయింటే కనుక 45 to 60 seconds బ్రేక్ అయితే తీసుకోండి ఈచ్ సెట్కి. సో మనం 2 వేరియేషన్స్ కంప్లీట్ చేసాం. ఫస్ట్ వేరియేషన్ చైర్ స్క్వాట్స్, నెక్స్ట్ స్టాండింగ్ హిప్ సర్కిల్స్ సపోర్ట్ విత్ చైర్, అండ్ నెక్స్ట్ ఇప్పుడు స్టాండింగ్ కాఫ్ రైజ్. సో కాఫ్ రైజ్ అంటే తెలుసు కదా. సో కాఫ్ మజిల్స్ అంటే వీటిని కాఫ్ మజిల్స్ అంటారు, పిక్కల్ని. సో ఇవి మీకు సెకండ్ హార్ట్ ఆఫ్ ది బాడీ అంటారు. అంటే గ్రావిటీ వల్ల బ్లడ్ సర్క్యులేషన్ అనేది డౌన్వర్డ్ యాక్ట్ అవుతుంది, మళ్ళీ పైకి పెరిఫరీ ఆఫ్ ది హార్ట్ వరకు ఆ బ్లడ్ని పంప్ చేసే మజిల్సే ఈ కాఫ్ మజిల్స్ అనమాట.
సో మీరు ఎక్కువసేపు కూర్చొని ఉన్నా నిలబడి ఉన్నా కూడా మీ బ్లడ్ సర్క్యులేషన్ అనేది హార్ట్కి ప్రాపర్గా రీచ్ అవ్వదు. సో అందువల్ల ఈ కాఫ్ మజిల్స్ని కనుక మీరు స్ట్రెంగ్తన్ చేసుకొని ట్రైన్ చేస్తే ఈ కాఫ్ మజిల్స్ హెల్ప్ చేస్తాయి, మీ బ్లడ్ని హార్ట్ వరకు పంప్ చేస్తాయి. స్టార్ట్. చైర్ సపోర్ట్ తీసుకొని లెగ్స్ని షోల్డర్ లెంగ్త్ వరకు ప్లేస్ చేసుకొని స్లోగా లిఫ్ట్ చేసి ఒక 2 seconds హోల్డ్, డ్రాప్. 1 2. మీరు కింద మ్యాట్ కానీ షూ కానీ వేసుకొని చేయండి. నాకు బేర్ ఫుట్తో అలవాటు ఉంది కాబట్టి చేస్తున్నాను, పెయిన్ వస్తుంది. 3 4 5. ఇన్ కేస్ మీ దగ్గర మ్యాట్ లేకపోతే అట్లీస్ట్ బ్లాంకెట్ అయినా వేసుకొని చేయండి. 6 7 8 9 10 11 12. ఇన్ కేస్ మీరు ఇంటర్మీడియట్ లెవెల్లో ఉంటే 15 repetitions 3 sets చేసుకోండి. లేదా అడ్వాన్స్ లెవెల్లో ఉంటే 20 repetitions చేయొచ్చు. కానీ బేర్ ఫుట్తో చేయొద్దు. షూ కానీ ఇంకా షూ లేకపోతే బ్లాంకెట్ వేసుకొని బ్లాంకెట్ మీద కానీ మ్యాట్ మీద కానీ చేయండి. ఎందుకంటే ఫ్లోర్ గట్టిగా ఉంటుంది కాబట్టి ఇట్లా పైకి లేచినప్పుడు మీ ఫింగర్స్ పెయిన్ వస్తాయి, మీ ఫింగర్స్ ఆ టోస్ పెయిన్స్ వస్తాయి అన్నమాట. సో థర్డ్ వేరియేషన్లో ఫస్ట్ సెట్ కంప్లీట్ అయింది. మళ్ళీ బ్రేక్ తీసుకోండి, అటు ఇటు వాక్ చేయండి, దాహం వేస్తే వాటర్ తాగండి. సో ఈ ఎక్సర్సైజ్ చాలా హెల్ప్ అవుతుంది మీకు. సేమ్ థర్డ్ వేరియేషన్, సెకండ్ సెట్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. సో మనం 3 వేరియేషన్స్ కంప్లీట్ చేసాం. సో ఇప్పుడు మనం కూల్ డౌన్ స్ట్రెచెస్ చేయాలి. సో ఈ కూల్ డౌన్ స్ట్రెచెస్ ఎందుకు చేయాలంటే ఇప్పుడు మీరు ఎక్సర్సైజ్ చేయడం వల్ల మీ బాడీలో మజిల్స్ అనేవి స్టిఫ్ అయిపోతాయి. సో దాన్ని ఫ్రీ చేసుకోవాలి. సో కాఫ్ రైజ్ చేసాం లాస్ట్గా. సో స్టాండింగ్ కాఫ్ రైజ్ చేస్తున్నాను, సారీ కాఫ్ స్ట్రెచ్ చేస్తున్నాను. సో మీరు ఇట్లా వాల్ సపోర్ట్ తీసుకొని మీరు ఏదైతే లెగ్ని స్ట్రెచ్ చేద్దాం అనుకుంటున్నారో ఆ లెగ్ని వెనక్కి ఇట్లా ప్లేస్ చేసి ఫుట్ కంప్లీట్గా రెస్ట్లో పెట్టాలి. రెస్ట్లో పెట్టి ఆల్టర్నేట్ లెగ్ ఏదైతే ఉందో ఆ ఆల్టర్నేట్ లెగ్ని ఫ్రంట్కి మూవ్ చేసి ఇట్లా ఫార్వర్డ్ మూవ్ అయితే మీకు ఇక్కడ అంతా కూడా స్ట్రెచ్ అవుతుంది. 10 seconds హోల్డ్. 1 2 3 4 5 6 7 8 9 10. నెక్స్ట్ ఆల్టర్నేట్ లెగ్. ఈ లెగ్ని ఇట్లా పైకి లిఫ్ట్ చేయకూడదు, కంప్లీట్ రెస్ట్లో ఉంచాలి. 1 2 3 4 5 6 7 8 9 10. నెక్స్ట్ మనం హిప్స్ని గ్లూట్స్ని ఇవన్నీ చేసాం కాబట్టి స్ట్రెచ్ చేసుకోవాలి. సో ఇట్లా వాల్ సపోర్ట్ తీసుకొని లెగ్ని ఇట్లా లిఫ్ట్ చేసి 2 హ్యాండ్స్తో ఇట్లా గట్టిగా ప్రెస్ చేస్తే మీ థైస్ అండ్ గ్లూట్స్ అనేవి స్ట్రెచ్ అవుతాయి. 1 2 3 4 5 6 7 8 9 10. నెక్స్ట్ ఆల్టర్నేట్ లెగ్. 1 2 3 4 5 6 7 8 9 10. సో మన కూల్ డౌన్ కూడా కంప్లీట్ అయింది.
సో ఈరోజు మన వర్కౌట్ కంప్లీట్ అయింది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.